కొత్త బైకర్స్ గురు పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇక యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో గుప్త నిధుల వేటగాళ్లు రెచ్చిపోయారు. గొల్లాలగుడి పైకప్పు పగలగొట్టి లోపలికి చొరబడిన దుండగులు ఏకంగా శివలింగాన్నే పెకిలించారు. ఈ ఘటనపై ఎండోమెంట్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుప్త నిధుల తవ్వకాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్రెడ్డి నుండి తెలుసుకుందాం. శ్రీధర్రెడ్డి చెప్పండి, సో సెక్యూరిటీ అంత గొప్పగా ఉందనుకోవాలా? యునెస్కో గుర్తింపు పొందిన దేవాలయం భద్రత ఎవరి అంశంలో ఉంది, ఎవరి పరిధిలోకి ఉంటుంది, ఎలా జరిగింది ఈ ఘటన, ఎవరి గుప్త నిధుల కోసం తవ్విన వాళ్ళు ఆచూకీ ఏమైనా తెలిసిందా? పోలీసులు ఏం చెప్తున్నారు? గుడ్ మార్నింగ్ గారు. ములుగు జిల్లాలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో గుప్త నిధుల తవ్వకం అనేది కలకలం చెప్తుంది. రామప్ప దేవాలయానికి సమీపంలో ఉన్న గొల్లగుడి, ఇది కూడా ఒక అతి పురాతనమైన టెంపుల్. ఈ పురాతనమైన టెంపుల్లో ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని దుండగులు ఎవరైతే ఉన్నారో గుప్త నిధుల కోసం పై కప్పు తెరిచారు. ఒక నిచ్చెన వేసుకొని పైకి వెళ్లి ఆ పై కప్పును తీసేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కూడా లోపల వైపు కూడా తువ్వే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాకపోవడంతో వాళ్ళు తెల్లవారుజామున పారిపోయినట్టు తెలుస్తున్నది. ఈ విషయాన్ని సమాచారం తెలుసుకున్న పురావస్తు శాఖ ఈ రోజు ఉదయం వెంకటాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాస్ తో పాటు పాత గుప్త నిధుల కోసం తవ్వకాలు ఇంతకుముందు చేపట్టిన వారు కూడా విచారణ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా యునెస్కో గుర్తింపు పొందిన అత్యంత ప్రాముఖ్యమైన రామప్ప టెంపుల్ యొక్క పరిరక్షణ కోసం చాలా సీరియస్ గా కూడా ఒక సెక్యూరిటీ గార్డులు కూడా నియమించాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా కొన్నిసార్లు కూడా గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. అప్పుడు కూడా పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేసింది. ఏపీ ఏమైనప్పటికీ కూడా యునెస్కో గుర్తింపు పొంది అంటే ప్రపంచంలోనే అత్యంత ఒక అరుదైన పురావస్తు శాఖకు సంబంధించిన టెంపుల్ గా ఉంది కాబట్టి దీన్ని రక్షించాల్సిన అవసరం ఉన్నదని చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా పోలీసుల శాఖ మాత్రం చాలా సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నది. అయితే గుప్త నిధుల కోసమే చేశారా లేకపోతే ఏదైనా ఆకతాయితీ చేశారా అనే కోణంలో కూడా పోలీసులు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా కేవలం కిలోమీటర్ దూరంలో ఉన్న అతి పురాతనమైన టెంపుల్ పైకప్పు తీసేసి లోపల తవ్వకాలు చేయడం మాత్రం పోలీస్ శాఖ సీరియస్ తీసుకున్నారు. అదేవిధంగా పురవస్తు శాఖ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని అధికారులు చెప్తున్నారు. మీరన్నట్టే ఏది ఏమైనప్పుడు కూడా అత్యంత పురాతనమైన టెంపుల్ కాబట్టి దీన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉన్నది. దీనికి టెంపరీ ఒక భద్రత కూడా ఏర్పాటు చేయాలనేది ప్రజలు కోరుతున్నారు. అది రైట్. అంటే ఇది వరకు సెక్యూరిటీ ఉన్నారో లేరో అనే విషయం పక్కన పెడితే యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత మినిమం సెక్యూరిటీ ఉంచాలి కదా. అంటే ఎవరు లేరనుకోవాలి అక్కడ, సెక్యూరిటీ సిబ్బంది కానీ పోలీసులు కానీ, ఆ వ్యవస్థ అసలు ఉందా? వాస్తవానికి చెప్పుకోవాలంటే హరి, ఇది చాలా పురాతనమైన టెంపుల్, చాలా ప్రాముఖ్యత ఉంది. అయినప్పటికీ యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత కూడా ఆ మేరకు మాత్రం రక్షణకు సంబంధించిన ఏది కూడా చేపట్టలేదని చెప్పొచ్చు. ఎందుకంటే యునెస్కో గుర్తింపు పొందింది కానీ ఆ మేరకు అభివృద్ధి పనులు చేస్తామని కొన్ని కోట్ల నిధులు వచ్చినప్పుడు కూడా ఆ నిధులు మాత్రం కర్తించలేదు. ఏదేమైనప్పుడు కూడా ఇటువంటి టెంపుల్ ను రక్షించాల్సిన అవసరం మాత్రం ఉందని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు. మొత్తానికి సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయాలని ఒక డిమాండ్ మాత్రం వస్తున్నది. హరి, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్ శ్రీధర్.